గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవటం బెటరా? లేకుంటే గోల్డ్ స్కీమ్ కట్టుకోవటం బెటరా? అని అయితే అడుగుతున్నారు కదండీ! ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చెబుతాను. ఎవరు స్కీమ్ కట్టుకుంటే బెటరు, ఎవరు కాయిన్స్ కొనుక్కుంటే బెటరు అనేది. నాకైతే చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకు ఊరికే కాయిన్స్ కొనుక్కుంటున్నావు? ఇప్పుడు కొనేప్పుడు జీఎస్టీ పే చేస్తున్నావు, వీఏ పే చేస్తున్నావు. మళ్ళీ ఫైనల్‌గా ఆర్నమెంట్ తీసుకునేప్పుడు అప్పుడు కూడా పే చేయాల్సొస్తది కదా! ఎందుకండి ఇలా లాస్ అవుతారు మనీని? ఒకటేసారి ఆర్నమెంట్ తీసుకోవచ్చు కదా! అనైతే నాకు కామెంట్ చేస్తున్నారు. నిజానికి మీరు పెట్టిన కామెంట్స్ కూడా కరెక్టే అండి. ఇప్పుడు మామూలుగా అయితే కాయిన్స్ కానీ, బిస్కెట్స్ కానీ, బార్స్ కానీ తీసుకుంటే ఖచ్చితంగా జీఎస్టీ పే చేయాలి. అలాగే వీఏ అంటే డైయింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఎంతో కొంత అయితే పే చేయాల్సి ఉంటుంది. అది బేస్డ్ ఆన్ షోరూమ్ అండి. సో ఇవన్నీ పే చేయటం ఎందుకు? మనీని ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? ఒకటేసారి ఆర్నమెంట్ తీసుకోవచ్చు కదా! అని అయితే మీలో చాలామంది అనుకుంటున్నారు. సో ఇప్పుడు నేనైతే చెబుతానండి స్కీమ్ బెనిఫిట్స్ ఏంటి? కాయిన్స్ కొనుక్కోవటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని. ఫస్ట్ అయితే మనము గోల్డ్ స్కీమ్ గురించి మాట్లాడుకుందాము. అసలు గోల్డ్ స్కీమ్ ఎవరు కట్టుకోవచ్చండి? ఎవ్రీ మంత్ మనం ఖచ్చితంగా ఒక సెట్ అయిన అమౌంట్ కట్టగలము. ఇప్పుడు సపోజు 11 నెలలకి మనము ఒక 50 గ్రాములు కొనాలి అనుకుందామండి. 50 గ్రాములు కొనాలి అంటే ఇప్పుడున్న గోల్డ్ రేటుకి ఈజీగా ఒక 5 లక్షలు దాటిద్ది. అంటే నెలకి ఎంత కట్టుకోవాలి మనము? 40,000-45,000 వరకు కట్టుకోవాలి. 40,000-45,000 వరకు కట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మనము 11 నెలల వరకు ఆ అమౌంట్‌ని మనం ఖచ్చితంగా అలా పక్కకు పెట్టాలి. మా దగ్గర అంత అమౌంట్ నెలకి మిగులుతుంది, మేము ఖచ్చితంగా పే చేసుకోగలము అనుకుంటే స్కీమ్ అనేది, గోల్డ్ స్కీమ్ అనేది చాలా అంటే చాలా చాలా బెటర్ అండి. అంటే 11 నెలలో ఈ ఆర్నమెంట్ మేము కొనాలి అని అనుకునే వాళ్ళకి ఇలాంటి స్కీమ్ ఖచ్చితంగా బెటర్ అవుతుంది. మంత్లీ ఆ అమౌంట్ కట్టాలి. ఇలా డబ్బులు ఉండి మేము ఖచ్చితంగా కట్టుకుంటాము అనుకుంటే మాత్రము గోల్డ్ స్కీమ్ అనేది చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు నేను 50 గ్రాముల గురించి మాట్లాడాను కదండి. అలా కాకుండా సపోజ్ ఇప్పుడు నేను ఒక రింగు కొనాలి. రింగ్ ఎంత ఉంటుందండి? ఒక మినిమం 3 గ్రామ్స్‌లో తీసుకుంటాము అనుకోండి. జస్ట్ చెబుతున్నాను నేను ఎగ్జాంపుల్‌గా, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నేను 3 గ్రాములలో ఒక రింగు కొనాలి. ఈ రోజున్న రేటుకైతే 9,270 ఉంది. సో ఎంత లేదన్నా కానీ 30,000 దాకా అవుతుంది. 32,000 అయితే పడుతుంది. 3 గ్రాముల గోల్డ్ రింగ్ కొనాలి అంటే 22 క్యారెట్స్‌లో. వెంటనే కొనాలి అనుకుంటే మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఈ రింగు కోసం మనం కూడా స్కీమ్ వేసుకోవచ్చు. నెల ఒక 2,500 నుండి ఒక 3,000 లోపు ఒక స్కీమ్ వేసుకుంటే 11 నెలలలో మనకి ఈ గోల్డ్ రింగ్ అనేది మనము తీసుకోవచ్చు. చూడండి ఎంత పడుతుంది? ఒక 2,500 నుండి 3,000 అలా నెల స్కీమ్ కట్టుకున్నాము అంటే 11 నెలలలో మనకి 3 గ్రాముల గోల్డ్ రింగ్ వస్తది. ఇక్కడ గోల్డ్ రింగే కాదండి, కమ్మలు కానీ ఏవైనా తీసుకోవచ్చు. 3 గ్రాములలో కమ్మలు కానీ, రింగ్ కానీ, ఇలా చిన్నవి ఉంటాయి కదా! అలాంటి వాటికి కూడా ఈ స్కీమ్ అనేది ఖచ్చితంగా బెటర్ అవుతుంది. కానీ నెల ఖచ్చితంగా పే చేయాలి. పే చేయలేదంటే మనకి పెనాల్టీ లాగా వేస్తారు వాళ్ళు. సో మనం ఎలాంటి పెనాల్టీ పడకుండా ఉండాలి అంటే 11 నెలలు ఖచ్చితంగా కట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకు వీఏ అనేది లేకుండా ఓన్లీ ఫైనల్ ఆర్నమెంట్ మీద జీఎస్టీతోనే మనకు కావాల్సిన ఏదైతే వస్తువు మనం తీసుకోవాలి అనుకున్నామో అదైతే తీసుకుంటాము. ఇక్కడ చూడండి, వీఏ కోసమే కదా మనం స్కీమ్ అయితే కడుతున్నాము. ఆ వీఏ అమౌంట్ తగ్గించుకోవడం కోసమే కదండి మనం స్కీమ్ కడుతున్నాము. అది కాక ఇంకా ఒకటేసారి మనము కట్టలేము, ఇంత అమౌంట్ మా దగ్గర లేదు, 1,00,000 రూపాయలు ఒకటేసారి మేము కట్టలేము అనుకున్న వాళ్ళకి కూడా నెల ఇంత సేవింగ్ ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా స్కీమ్కి వెళ్ళండి. ఆ 1,00,000 రూపాయలలో మేము 11 నెలకి మేము ఖచ్చితంగా కొంటాము అనుకుంటే స్కీమ్కి వెళ్ళండి. 1,00,000 రూపాయలకి ఇప్పుడు ఏమొస్తాయండి? ఒక తులం వస్తుంది. అంటే ఒక 10 గ్రాములు వస్తుంది అనుకోండి. 10 గ్రాములలో ఏం కొనుక్కోవచ్చు మీరు? రింగ్స్ కొనుక్కోవచ్చు, కమ్మలు కొనుక్కోవచ్చు, బ్రేస్లెట్ కొనుక్కోవచ్చు, చిన్న చైన్స్ కొనుక్కోవచ్చు. ఇలా అంటే ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళది. సో ఆ రిక్వైర్మెంట్ని బట్టి మీరు స్కీమ్కి వెళ్ళండి. ఇప్పుడు ఈ గోల్డ్ స్కీమ్ అనేది ఎవరికి బెటరు అంటే నెల ఎవరైతే ఖచ్చితంగా సేవింగ్ చేసి 11 నెలలు మేము కంటిన్యూగా పే చేస్తాము అనుకునే వాళ్ళకైతే ఈ గోల్డ్ స్కీమ్ అనేది చాలా చాలా బెటరు. ఇక్కడ మీరు చిన్న ఆర్నమెంట్ దగ్గర నుండి పెద్ద ఆర్నమెంట్ దగ్గర వరకు మీ దగ్గర ఎంత సేవింగ్ అయితే ఉంటుందో ఆ సేవింగ్కి తగ్గట్టుగా అయితే మీరు స్కీమ్ని ప్లాన్ చేసుకుంటే వీఏ లేకుండా ఫైనల్గా తీసుకోవచ్చండి. ఇంకా ఈ స్కీమ్ తీసుకునేప్పుడు అయితే గోల్డ్ అక్యుములేట్ అయ్యే స్కీమే తీసుకోండి. ఎంత మనీ కడితే అంత గోల్డ్ అనేది
అనేది మనకి అక్యుములేట్ చేస్తూ ఉంటారు ఈ 11 నెలలు కూడా. బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ని బట్టి మనం తీసుకునే ఆర్నమెంట్కి కావాల్సిన గోల్డ్ అయితే మనం మనీ కట్టుకుంటాం కదా. సో ఆ మనీకి ఎంత గోల్డ్ అయితే వస్తుందో ఆ గోల్డ్ని అక్యుములేట్ అయితే చేయించుకునే స్కీమ్లో జాయిన్ అవ్వండి. సో ఇలా మంత్లీ సేవింగ్స్ ఉంటాయి, ఆ సేవింగ్స్తో మేము గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి అయితే గోల్డ్ స్కీమ్ అనేది చాలా అంటే చాలా బెటర్. మీరు ఇక్కడ అనుకోవచ్చు, గోల్డ్ స్కీమ్ గురించి చెప్పావు కదా, నువ్వెందుకు గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవ్వకుండా ఆన్లైన్లో ఆఫ్లైన్లో కాయిన్స్ అయితే తీసి పెట్టుకుంటున్నావు అని అయితే అనుకోవచ్చు. అవునండి, నేను తీసుకోవాలి అనుకునే ఆర్నమెంట్ 11 monthsలో అయితే తీసుకునేంత సినిమా అయితే లేదండి. అందుకనే నేను ఆన్లైన్లో ఆఫర్స్ పెట్టినప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అయితే ఇలా కాయిన్స్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఫైనల్గా నేను తీసుకోవాలి అనుకునే ఆర్నమెంట్కి కావాల్సిన కాయిన్స్ 90% కలెక్ట్ చేశాక నేను 11 months గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో అయితే జాయిన్ అవుతానండి. అప్పుడు నాకు విఏ లేకుండా వస్తుంది. ఇదే అండి రీజను ప్రజెంట్ స్కీమ్లో జాయిన్ అవ్వకపోవటానికి అయితే. ఇంక ఇలా గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యి ఒక 4-5 నెలలు కట్టి ఇక తర్వాత నేను కట్టలేను, నేను ఈ స్కీమ్ని బ్రేక్ చేస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా పెనాల్టీ అనేది వేస్తారండి. సో మనం గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యేప్పుడే మీరు ఖచ్చితంగా డిసైడ్ అయ్యే జాయిన్ అవ్వండి. 11 months మేము బ్రేక్ చేయకుండా కట్టుకుంటాము అనుకున్న వాళ్ళే జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు ఇంకా మనము కాయిన్స్ ఎవరు కొనుక్కోవాలి, ఎందుకు కొనుక్కోవాలి అని అయితే మాట్లాడుకుందాము. నేనైతే కాయిన్స్ కొనుక్కుంటున్నాను కదండి. చాలామంది నాకైతే ఇలా కామెంట్స్ పెడుతున్నారు, ఎందుకు కాయిన్ మీద GST పే చేసి విఏ పే చేసి ఇప్పుడు కొనుక్కొని ఫైనల్గా ఆర్నమెంట్ చేయించుకునేప్పుడు అప్పుడు ఇవన్నీ పే చేయాల్సి వస్తుంది, ఎందుకు మనీ లాస్ అవుతావు అని అయితే కామెంట్స్ పెడుతున్నారు. మీ కన్సర్న్ అయితే నేను అర్థం చేసుకుంటానండి. కానీ ఇక్కడ నేను ఆన్లైన్లో తీసుకునే కాయిన్ కండి మార్కెట్ ప్రైస్ కంటే కూడా తక్కువకే తీసుకుంటున్నాను. బయట షోరూమ్తో కానీ లోకల్ షాప్స్తో కానీ కంపేర్ చేస్తే అండి నేను ఈ గోల్డ్ కాయిన్ అనేది తక్కువకే తీసుకుంటున్నాను. నా ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి నేను ఎలా తీసుకుంటున్నాను అనేది. ఇంకా అసలు ఎందుకు గోల్డ్ కాయిన్స్ కొనాలి, ఎవరు కొనాలి, అసలు ఈ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవటం వల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా అనేది అయితే ఇప్పుడు మాట్లాడుకుందామండి. గోల్డ్ స్కీమ్లో మేము జాయిన్ అవ్వలేము అనుకునే వాళ్ళకైతే అండి ఇలా గోల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేసి పెట్టుకోవడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు నెల ఇంత అమౌంట్ సేవింగ్ అందరికీ ఉండాలని అయితే లేదు కదండి. ఒక్కో నెలలో డబ్బులు మిగులుతాయి, ఇంకొక నెలలో ఏదో ఒక రూపంలో డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఆ డబ్బులతోటి ఇలా చిన్న కాయిన్స్ 1/2 గ్రామ్ నుండి మిల్లీగ్రామ్స్లలో కూడా కాయిన్స్ దొరుకుతున్నాయండి. ఇలా తీసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఫర్దర్గా ఏదైతే మనం ఆర్నమెంట్ కొనాలి అనుకున్నామో ఆ ఆర్నమెంట్కి ముందు నుంచి ఇలా కలెక్ట్ చేసి పెట్టుకున్నా కూడా మనకి ఫైనల్ ఆర్నమెంట్లో బర్డెన్ అనేది ఉండదు. కానీ మీరు ఇక్కడ చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇలా కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ బార్స్ కానీ కొనేప్పుడు అయితే GST విఏ ఇవన్నీ పే చేసి కొన్నారనుకోండి మనకు ఎంతో కొంత మనీ అయితే లాస్ అవుతాము. సో మీకు ఎక్కడైతే ట్రస్ట్ ఉందో, ట్రస్ట్ ఉన్న లోకల్ షాపులలో కానీ విఏ లేకుండా GST కూడా లేకుండా కొన్ని లోకల్ షాపులలో ఇస్తారు, మీకు తెలిసే ఉంటుంది. మీకు ట్రస్ట్ ఉన్న దగ్గర కొనుక్కోండి. లేదు ఆన్లైన్లో ఆఫర్స్ పెడతారు. ఇప్పుడు నేనైతే ఆన్లైన్లోనే తీసుకున్నాను. అసలు బయటతో కంపేర్ చేసిన, లోకల్ షాప్తో కంపేర్ చేసిన, షోరూమ్లతో కంపేర్ చేసినా కూడా నాకు ఈ కాయిన్ అనేది తక్కువకే వచ్చింది. సో ఇలా చిన్న కాయిన్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నా కూడా ఫైనల్ ఆర్నమెంట్లో మనకి బర్డెన్ అనేది తగ్గుతుంది. అంతెందుకు ఇప్పుడు నేను రింగే కొనాలి, 3 గ్రాములలో ఒక రింగు కొనాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర 30,000 కట్టేంత స్తోమత నాకు లేదు. సో అప్పుడు నేనేం చేయాలి, ఒక ప్లాన్ వేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఒక 5,000 ఉంది, 5,000తో నేను ఎంత గోల్డ్ కొనగలను, ఒక లోకల్ షాప్కి వెళ్ళి ఎంత వస్తే అంత తీసుకోవాలి, లేదు ఆన్లైన్లో ఆఫర్ ఉంటే ఎంత వస్తే అంత తీసి పక్కన పెట్టుకుంటా. ఇలా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా ఇలా తీసి పెట్టుకున్నాను అనుకోండి, 3 గ్రాములు నేను ఈజీగా 1 ఇయర్లోనో 1.5 ఇయర్లోనో GST విఏ లేకుండా నేనైతే కాయిన్స్ కలెక్ట్ చేసుకొని ఫైనల్గా అయితే రింగు కొంటాను. ఫైనల్గా కొనే రింగు మీద ఖచ్చితంగా మనము GST పే చేయాలి, విఏ ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఇలా కాయిన్స్ కలెక్ట్ చేసి పెట్టుకోవడం ఎందుకు అంటే ఒకటేసారి కొనడానికి మన దగ్గర డబ్బులు లేనప్పుడు గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయినా కూడా నెల మేము కట్టలేము అనుకున్న వాళ్ళకి ఉన్న డబ్బులు అటు ఇటు పోకుండా ఏదైనా గోల్డ్ కొనాలి అనుకున్న వాళ్ళకైతే లోకల్ షాప్లో అయినా ఆన్లైన్లో ఆఫర్ పెట్టినప్పుడైనా ఇలా తీసుకోవటం వల్ల అయితే చాలా బెనిఫిట్సే ఉంటాయండి. గోల్డ్ రోజుకి పెరుగుతూనే ఉంటుంది కదా. చిన్న ఆర్నమెంట్ దగ్గర నుండి పెద్ద ఆర్నమెంట్ వరకు ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు కొనాలి అనుకుంటారు కదా. సో మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులతోటి ఎక్కడైనా కానీ, నేను ఆన్లైన్లోనే కొనమని చెప్పట్లేదు, మీకు ట్రస్ట్ ఉన్న లోకల్ షాప్లో అయినా కానీ తీసుకోండి. ప్యూరిటీని మాత్రం ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. ఇలా చిన్న అమౌంట్ తోటి తీసి పెట్టుకున్నా కానీ రేపు మనకైనా కానీ మన పిల్లలకైనా కానీ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. డబ్బులు ఉంటే ఒకటేసారి కొనుక్కోవడం బెటర్ అండి. డబ్బులు లేని వాళ్ళ కష్టాలే ఈ పాటలన్నీ. డబ్బులున్న వాళ్ళు ఒకేసారి కొనేసుకుంటారండి, కానీ ఒకేసారి కొనలేనప్పుడు అయితే స్కీమ్ జాయిన్ అవ్వండి. అలా కూడా కుదరదు
అనుకుంటే గోల్డ్ బిస్కెట్స్ కానీ, బార్స్ కానీ, కాయిన్స్ కానీ మీ మనీ వేస్ట్ అవ్వకుండా అటు ఇటు అనవసరపు ఖర్చులకు పోకుండా ఉండాలి అనుకుంటే ఇలా చిన్న చిన్న మొక్కలైనా తీసి పెట్టుకోండి. జీఎస్టీ, వీఏ లేకుండా తీసి పెట్టుకోండి. ఫర్దర్‌గా అయితే యూజ్ ఉంటాయి. సో ఈ విధంగా అయితే గోల్డ్ కాయిన్స్ అండ్ గోల్డ్ స్కీమ్ గురించి క్లియర్‌గా చెప్పానని అనుకుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.